ప్రభుత్వం ఏమంటలేదు సార్, ఇది ఉంది సైట్ సొసైటీ 1991 లో మాకు అందరికి రిజిస్ట్రేషన్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ ప్లాట్ 32 acres. ఈ రోడ్ చూస్తున్నది కూడా 100 feet రోడ్. ఇది కూడా మా సైట్ సొసైటీ నుంచే ఇచ్చినాం మేము ప్లాన్స్ ప్రకారం. ఇంకా ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం మా పక్కన కూడా సున్నం చెరువుకు మా పక్కన 80 feet రోడ్ కూడా ఉన్నది. ఇంకా ఆ రోడ్ కూడా ఏం లేదంటాడు, అది ఉంది 15 acres సున్నం చెరువు. దానికి ఇప్పుడు 32 acres అని డిక్లేర్ చేస్తాను కూర్చొని. ఎన్జిటి కోర్టులో కూడా వేసిందే 15 acres ఉంది సున్నం చెరువు. దాంట్లో ఇదే గవర్నమెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇట్స్ 15 acres సున్నం చెరువు. దాంట్లో ఇప్పుడు ఈయనేమంటాడు, కాదు 32 acres సున్నం చెరువు అంటాడు. 32 acres మీరు అన్ని కూర్చుకుంటా అంటాడు. చూద్దాం ఏంటంటే మీరు వచ్చేసింది దీంట్లో అని క్లియర్ డిఫరెన్షియేట్స్ మీకు కావాలంటే మనం GPS మ్యాప్ లో చూసుకోవచ్చు. అక్కడ పోయి GPS మ్యాప్ చూపెడుతుంది మాధవపూర్ ఎక్కడ వస్తుందో, అల్లాపూర్ ఎక్కడ వస్తుందో సర్వే నంబర్స్ ప్రకారం చూపెడుతుంది మొత్తం. కావాలంటే నేను భరిని కూడా ఉన్నది, ఇప్పుడు అది ఉన్నది మనది తెలంగాణ గవర్నమెంట్ది. దాంట్లో కూడా మనం ఫోటో దింపుతో ఆటోమేటిక్ మనకి GPS ప్రకారం మనం చూపెడుతుంది ఇది ఎక్కడ వస్తుంది, ఏ సర్వే నెంబర్తో వస్తుందో. సర్వే నెంబర్స్ కూడా చూపెడితే అన్ని ఎన్ని ఎకరాలు ఉందో. ఇప్పుడు ఈయనేమంటాడు అది కాదు ఎంత కాదు, చక్కగా మాకు 32 acres అని మాకు ఇచ్చేసిర్రు, మేము 38 acres మీ అన్ని గుంజుకుంటాం, మీ అన్ని ప్లాట్లు అన్ని మేము ఉన్న బిల్డింగ్లు అన్ని ఇరగొట్టినాయి. FTL కూడా ఈ రోడ్ కూడా FTL అని వస్తుంది. అన్ని వాళ్ళకందరికి ఇచ్చిపెట్టిండు, వాళ్ళకందరికి ఇచ్చిపెట్టి చక్కగా మేము అందరు ప్లాట్లు మేము అందరు గుంజుకుంటాం. అదే ఇప్పుడు వాళ్ళ లక్ష్యం గుంజి దాంట్లో పార్క్ చేస్తా అని కూర్చున్నాడు. మేము మొన్న వచ్చి ఏదో చెరువు చేసుకుంటే మేము కూడా చెప్పలే, చెరువు మీ పని మీరు చెరువు చేసుకోండి అని. చెరువు చేస్తలేరు, చక్కగా వచ్చి దీని వెనకబడినరు. ఏంటంటే చక్కగా మీ అందరూ వెళ్ళిపోవాలి. అప్పుడు మాకు ఏం చెప్పలే, నిజంగా చెప్తున్నా. కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్పలేదు మాకు. కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు ఉండే అప్పుడు మాకు ఏం లేకుండా తలకాయ పిల్లలు. చెరువు ఉంది 15 acres, దాంట్లో మీరు చేసుకుంటే అయిపోతుంది. 8 meters మేము కూడా 8 meters అంటే 80 feet. దాంట్లో రోడ్ కూడా మేము విడిచిపెట్టేసాం. 80 feet రోడ్. ఈ రోడ్ నుంచి వెళ్ళి బోరమండ రైల్వే స్టేషన్కి వస్తుంది ఆ రోడ్ కూడా మేము ఇచ్చినాం. అది కూడా పట్టుకుంటలేడు. చక్కగా మా అన్ని ప్లాట్లు ఇప్పుడు అన్ని గుట్టలన్నీ మాయే, గుట్టలన్నీ మాయే. మేమే మొత్తం దీనికి దూరాలాగా ఉన్నది. రిజిస్ట్రేషన్ ప్లాట్ సార్ అంటే కూడా రిజిస్ట్రేషన్ ఏం పనికి రావు, మీరు హైకోర్టు ఆర్డర్ ఉన్నది సార్, రీట్ ఉన్నది సార్, దీని మీద ఇన్స్పెక్షన్ చేయమని ఉన్నది. జాయింట్ సర్వే చేయాలి, మీరు అందరినీ పార్టీకి అందరినీ తీసుకుని సర్వే చేయాలి మీ ముందటని. ఆ సర్వే లేదు, ఏం లేదు. చక్కగా మొన్న వచ్చిర్రు, ఒక వారం కింద ఎవరెవరు చేసుకున్నారు. దాంట్లో చూసిన పిల్లగాడు అంటాడు సార్, ఒక్క ఆయన అంటాడు ఇది చెరువు 15 acres అంటాడు, ఒక్క ఆయన ఏమో 24 hours అంటాడు, ఇంకో ఆఫీసర్ వచ్చేమో 32 acres అంటారు. ఎన్జిటి కోర్టులో 15 acres ఉంది. అంటే ఇప్పుడు చెరువు నిండినప్పుడు మీకు FTL బఫర్ జోన్ లోకి వస్తుంది కాబట్టి మీకే చనిపోయే ప్రమాదం ఉంటుంది. అది చెరువే కాదు, ఇట్స్ ఏ పౌండ్. అది మొత్తం మొత్తం బస్తీ మొత్తం మాధవ్ అంతా హయ్యర్ ఏరియా మొత్తం డ్రైనేజ్ నీళ్ళు వచ్చి నిండుతా అంటే ఇన్ని రోజులు. అది ఉంది ఓన్లీ 5 feet 5 to 6 feet ఉన్నది. అది దాంట్లో అందరు బర్రెలు నడుస్తా అంటే మేము చూసింది, అన్ని బర్రెలు చూస్తుంటే ఫామ్ 1 year బ్యాక్ కూడా అయితే 2 years బ్యాక్ ఏం చేసిందంటే కొత్త పైప్ లైన్ ఇచ్చింది. అంతా డ్రైనేజ్ నీళ్ళు పోయే కొరకు. ఆ డ్రైనేజ్ నీళ్ళు పోయే కోసం ఆపేసి ఇప్పుడు కొత్త లైన్ ఇచ్చింది. మా పక్క నుంచి 8 feet నుంచి కొత్త లైన్ ఉన్నది. ఆ డ్రైనేజ్ నీళ్ళు వెళ్ళిపోవాలని ఆ డ్రైనేజ్ నీళ్ళు ఆగిన తర్వాత ఇప్పుడు ఏ నీళ్ళైతే వస్తలేవు, మొత్తం ఇప్పుడు ఖాళీ ఉన్నది. అది ఇంకోటి హైడ్రా కూడా మేము ఒకటే చెప్పినాం, 2 monsoons ఆగండి, రెండు మాన్సూన్లు ఆగండి. మీరు ఆగిన తర్వాత మీరే చూసుకోండి ఎంత నీళ్ళు వచ్చినాయి. దాంట్లో వర్షం నీళ్ళు రావాలి కాదు, ఇట్స్ ఏ పౌండ్. దీనికి దారే లేదు, వచ్చే దారే లేదు నీళ్ళల్లో. ఒక్కసారి మీరు వచ్చి నిలబడి కాదు ఇది నీళ్ళు వస్తాయి, ఇట్లా నీళ్ళు పోతాయి అని కథలు చూపెడతారు. అది అయిపోయింది. ఈ రోడ్ కూడా FTL లోనే ఉన్నది. ఈ రోడ్ 100 feet రోడ్ కూడా FTL లోనే. అంటే మీరు ఒకసారి నీళ్ళు వస్తాయో చూసిన తర్వాత మాకు డిసైడ్ అవ్వడం మీరు చెప్పారు. ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల నుంచి రాలేదు, అన్ని చెరువులలో అన్ని వచ్చినాయి కానీ ఇది చెరువు రాలేదు. మేము ఎప్పటి నుంచి చూస్తున్నాం, 91 రిజిస్ట్రేషన్ మాది. చెప్పండి, ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే FTL బఫర్ జోన్ కిందకి వస్తే ఎవరైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అది మీకే ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ప్రభుత్వం చెప్తా ఉంది. అది చాలా హైట్ లో ఉంది. నేను సివిల్ ఇంజనీర్ బేసికల్ గా
నాకు తెలుసు మా ల్యాండ్ చాలా హైట్ లో ఉంది, చాలా కంఫర్ట్ వీఆర్. నేను కట్టి తర్వాత నేను అది డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ పెట్టాక నేను ఆపాను, చట్టం మీద గౌరవంతో ఆపాను. ఆపిన తర్వాత అది ఏంటో తేల్చమని విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, సర్వే చేసి. ఈ లోపల హైడ్రా ఫార్మేషన్ అయింది. హైడ్రా వాళ్ళు కొత్త బెచ్చగాడు పొద్దు ఎరగనట్టు వచ్చి కూలగొట్టారు. నేను తర్వాత వెళ్ళి కలిశాను వాళ్ళని. కలిస్తే ఆయన అన్నాడు ముందర వచ్చి ఎందుకు కలవలేదని అడిగాడు. నాకేం తెలుసు సార్ కలవాలని అన్నాను. నోటీస్ ఇస్తే తెలుస్తుంది. ఆదివారం పొద్దునే వచ్చి కూలగొట్టకూడదు కదా, కూలగొట్టారు. ఇట్లాంటి వాటికి నోటీసులు కంపల్సరీ ఏమో డైరెక్ట్ కూడా మేము కూల్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పింది కదా. అవును చెప్పింది. ఆ డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ మీద ఉంది, విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. విజిలెన్స్ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఒక నెల ముందర ఒక నోటీస్ సర్వ్ చేశారు, సర్వే చేస్తామని. సంతోషపడ్డా. ఈ లోపలనే ఎన్జిటి ఫైల్ బయటపడ్డది. ఎన్జిటిలో క్లియర్ గా ఇచ్చారు 15 ఎకరాలు ఈ చెరువు అని. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు ఎస్ఎల్ఎఫ్టీఎల్ ఏదో. అంత ముందు ఒక స్టేట్మెంట్ ఉంది రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి గారి మీద మాకు గౌరవమే. ఆయన ప్రజల సమస్యలను తీరుస్తాడనే మేము ఆవిన దాకా ఈ విషయం వెళ్ళట్లేదు. వెళ్లకుండా తన అపజయాన్ని విజయం కింద చూపించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకు పేదల ఇళ్లపైకి ఎందుకు వస్తున్నట్టు బుల్డోజర్లు కావచ్చు, హైడ్రా కావచ్చు, అది మాకెందుకు తెలుస్తుంది ఎందుకు వచ్చారన్నది. సరే పెట్టారు, మేమేమి అంత పవర్ఫుల్ మ్యాన్సం కాదు, వాళ్ళగా రాజకీయ నాయకులు కాదు, బ్యూరోక్రాట్స్ కాదు. మేము కష్టపడి పని చేసుకుంటేనే వెళ్తుంది మాకు. మేము కష్టపడి వచ్చిన డబ్బుతో కొనుక్కున్నాను నేను. అది చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడలేదు. రాజకీయ నాయకుల ఫామ్ హౌస్ గురించి కూడా అన్ని డైరెక్ట్ చెరువులలో కట్టిన పరిస్థితి. వాటి గురించి మాట్లాడకుండా ప్రజల విషయంలో తొందరగా మేము అనుకోకుండా వచ్చాను. ఈ ఊరు కొనుక్కున్నాను. యుఎల్సి ఎల్ఆర్ఎస్ ఉంటే కొనుక్కోవచ్చు అన్నారు, కొనుక్కున్నాను. పర్మిషన్ పెట్టాను, అప్లికేషన్ ఇచ్చాను. నాకు బిల్డింగ్ కట్టుకుందాం అనుకున్నాను. ఇంతలో డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ అన్నారు. డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ తీసేస్తారనుకున్నాను. ఎందుకంటే దాని మీద ఫైట్ చేశాను, తిరిగితే ఆపాను బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఆపిన తర్వాత నేను 7 ఏళ్ళ వాళ్ళ రిజల్ట్ కోసం వెయిట్ చేసినప్పుడు వాళ్ళు ఒక 15 రోజులు వెయిట్ చేయలేరా? నాకు కవర్ పంపించలేరా? ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఇంకా వీళ్ళేం అధికారులు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, నిన్న సంవత్సరం మీటింగ్ అయింది, దాంట్లో ఏమంటున్నాడు, పాత బిల్డింగ్లు పాత పర్మిషన్లు కూలగొట్టలేదు, నేను కూలగొట్టను అంటున్నాడు. మరి అది పాత బిల్డింగే కదా, పాత పర్మిషనే కదా. మరి అటువంటి అప్పుడు ఇంకేంటి? పోనీ సరే అని చెప్పి కోర్టుకు వెళ్ళి ఎన్జిటి రిపోర్ట్ పెట్టి అన్ని పెట్టి ఈ డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ ని ఏదో ఫైనల్ చేయండి అని చెప్తే వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు ఆ కోర్టులో ఆర్డర్. మళ్ళా మొత్తం రీకాంటూర్ సర్వే, సైట్ బౌండరీస్, అల్లాపూర్ విలేజ్ 30 బౌండరీ ఫిక్స్ చేసి, ఆ 30 బౌండరీలోనే చెరువు ఉంది, అది ఫిక్స్ చేసి మా కోర్టుకి సబ్మిట్ చేయమన్నారు. అది సబ్మిట్ చేయకుండా గోడ కట్టేస్తానంటాడు ఏంటి ఆయన? అది సబ్మిట్ చేయకుండా గోడ కడతాం అన్నది కరెక్ట్ కాదు కదా. ఎక్కడో ఒక్కొక్కటి ప్రాపర్ గా వర్క్ చేయండి, మేము మనుషులమే. మమ్మల్ని ఆయన ఏమనుకుంటున్నారంటే తన అపజయాన్ని విజయం కింద నిరూపించుకోవడం కోసం బలవంతంగా రుద్దుతున్నాడు. ఇది అంతకన్నా ఇంకేమీ లేదు. రెవెన్యూలు కానీ, వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కానీ, హైడ్రా వాళ్ళు కానీ కుంభకాయి 32 ఎకరాలు అని చూపిస్తారు. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. రండి ఒక నిమిషం, రండి ఇదిగోండి చూడండి ఒకసారి. డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇట్లా బెదిరింపులు చేసి లాఠీలు పట్టుకొని, ఏమి అధికారం ఉందని లాఠీలు పెట్టుకొని లేడీస్ ని కొట్టుకుంటా, పబ్లిక్ ని కొట్టుకుంటా, ప్రాంతాములు చేసి మమ్మల్ని కాల్ చేయకపోతే మీ మీద కేసులు బుక్ చేస్తాం, మిమ్మల్ని లోపడేస్తాం, మీ మీద బెయిల్ కూడా కేసులు చేస్తామని ఇట్లా భయపెడుతున్నారు సార్. సార్ కోర్టు పేపరు హైడ్రా వాళ్ళకు 4 గీక్కోవడానికి పనికి రాదని మాకు చెప్తున్నారు సార్. కోర్టు న్యాయస్థానంకి వెళ్ళాం మేము. న్యాయస్థానం న్యాయం జరుగుతుంది అంటే కోర్టు హైడ్రా వాళ్ళకు చెరువు ఎంత ల్యాండ్ విస్తీరం చూపించండి అని అడిగితే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుతో ఏ పని కాదు, ఏమని ఉంటే మీకేమని ఉంటే తర్వాత చూసుకున్నాం, ఫస్ట్ కాల్ ఎన్జిటి సమస్య ఆల్రెడీ వీళ్ళకి స్టే ఇచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి దాన్ని సర్వే చేసి వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి అయితే దీని గురించి ఏంటంటే ల్యాండ్ల గురించి తెలుస్తుంది. పోలీసు వాళ్ళకి ఎవరికి కూడా ల్యాండ్ల గురించి తెలియదు. సో అక్కడ ఉన్న ఎవరైతే హైడ్రా వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళ సొంత భూముల్ని వాళ్ళకి కాకుండా చేసి వాళ్ళని బెదిరింపు చర్యలు చేయటం, అది పట్టా భూములు. ఇవి ఇక్కడ ఉన్నది 15 ఎకరాలు 24 గుంటలే.
వీళ్ళు చెప్పడం మాత్రం హైదరాబాద్ చెప్పడం మాత్రం 36 ఎకరాలు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ అన్ని కూడా తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఈ సర్వేలు అవన్నీ. ఇప్పుడు వీళ్ళ ఎవరైతే ఈ రిజిస్టర్ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా జనాల ఎవరైతే ప్రజలు ఉన్నాయో వాళ్ళందరికీ లాక్కోవడం జరుగుతుంది. దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద మంచి రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు కొనుక్కొని అక్కడ ఏదో ఎసెట్ లాగా పెట్టుకున్న ల్యాండ్లని అక్రమంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మాత్రం సహించేది లేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఈ సున్నం చెరువు అనేది మాదాపూర్ లో ఒక సెంటర్ ఇది, హైదరాబాద్ కే సెంటర్ ఇది. దీన్ని ఏదో చేయాలి. దీంట్లో ఎకరాలు ఇంకా చాలా మిగిలిపోయిన ల్యాండ్లు ఉన్నాయి. సున్నం చెరువు ఆక్రమించి కట్టేదైతే రిజిస్ట్రేషన్ పట్టాలు ఎట్లిస్తారన్న? ఇప్పుడు 10 ఏళ్ళు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోలేదే. ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోయి వాళ్ళని ఎప్పుడు కూడా ఇట్లా రోడ్ ఎక్కలేదే. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు రోడ్ ఎక్కాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు వచ్చింది? చాలా మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పక్క పొంటి కూడా చాలా రిజిస్ట్రేషన్ కాకుండా నార్మలీ ఇప్పుడు నోటరీ ద్వారా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ జోలికి వెళ్ళలేదు. వాళ్ళు బతుకుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళందరూ ప్రజలు మంచిగా బతకాలనేది ఒక కళ. ఇప్పుడు నువ్వు కూడా నేను బీఆర్ఎస్ అని అన్న, ఎవరు రెచ్చగొడతారు? వాళ్ళు ప్రజలు. ఇప్పుడు మాట్లాడే ఒకసారి తెలుసుకోండి అన్న. ఇవే స్వచ్ఛతంగా వీళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హైదరాబాద్ ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ ఇవన్నీ రెచ్చగొట్టి నడిపిస్తున్నారు అన్న. అవసరమే లేదన్న, వాళ్ళని రెచ్చగొడితే మాకేమొస్తుంది? మాకు అవసరం